ఏంటి అమీర్పేటలో వాషింగ్ మెషిన్ బ్లాస్ట్ అయిందా? ఓ మై గాడ్. Oh my దీని god. గురించి ఒక వీడియో చేయాల్సిందే బ్రో మనం. ఓకేనా, చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వాష్ కేర్. ఈరోజు మన టాపిక్ చూశారు కదా, తమ్నైల్ ఎలా ఉందో. అమీర్పేటలో వాషింగ్ మెషిన్ బ్లాస్ట్. ఇది అసలు జరుగుతుందా జరగదా, లేదంటే అసలు ఎందుకు జరుగుతుంది, జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈరోజు టాపిక్ అది. ఈ వాషింగ్ మెషిన్స్ అసలు బ్లాస్ట్ అవడానికి రీజన్స్ ఏంటంటే, దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వోల్టేజ్. మన ఇంట్లో వోల్టేజ్ ఎలా ఉందో వచ్చిన టెక్నీషియన్ చెక్ చేసి చెప్తారు మల్టీమీటర్తో. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఓవర్లోడింగ్. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. అందరూ లేడీస్ వచ్చేసి లోపల తోస్తూ ఉంటారు బట్టల్ని, అలా చేయొద్దు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా, ఇంటర్నల్ ఫంక్షనింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే మన కస్టమర్స్ అలానే యూజ్ చేస్తారు. అది మైనర్ ప్రాబ్లం మేజర్ అయిపోతుంది, అలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి 99%. ఫర్ ఎగ్జాంపుల్ డ్రమ్, బేరింగ్స్ అండ్ షాక్ అబ్జర్స్ ఫెయిల్ అవ్వడం వల్ల అలానే యూజ్ చేస్తారు. దీనిలో ఫోర్త్ పాయింట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కంపెనీ ఇచ్చే స్పేర్ పార్ట్స్ కంటే బయట దొరికే లోకల్ స్పేర్ పార్ట్స్ యూజ్ చేయడం వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మనం బట్టలు వేసినప్పుడు డ్రమ్ములో కాయిన్స్, పిన్స్, సిగరెట్ వెలిగించుకునే లైటర్స్, మ్యాచ్ బాక్సెస్, మెయిన్ ఇవి చెక్ చేసుకుని మెషిన్ లోపల వేసి చెక్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా గైస్, అర్థమైంది కదా? ఈ 5 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు బ్లాస్ట్ అవ్వడానికి రీజన్స్ చెప్పినా కదా, ఇప్పుడు బ్లాస్ట్ అవ్వకుండా ఉండడానికి పార్ట్ 2 వీడియో చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వాష్ కేర్.